హాయ్ హలో జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు నేను ఈ వీడియోలో నేను మొదటిసారి ఇంటర్నేషనల్ ట్రావెల్ శ్రీలంకకు గురుగారైన వద్దిపతి వద్నాగర్ గారితో వెళ్ళాను. సో ఆ వివరాలు ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. నేను ముందు రోజే తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళి అక్కడ ఒక పీజీలో స్టే చేశాను. నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళాను. వినాయకుని దర్శనం చేసుకొని అక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని, పరమేశ్వరుణ్ణి, తర్వాత అమ్మవారిని, విష్ణువుని, తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని, మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని, బ్రహ్మదేవుణ్ణి, దాంతోపాటు నవగ్రహాలను దర్శనం చేసుకున్నాను. అక్కడి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నంగనల్లూరు ఆంజనేయ స్వామికి బయలుదేరాను. స్వామి చాలా ఎత్తుగా, చాలా సూపర్గా ఉంటాడు. శ్రీలంకకు వెళ్ళే ముందు స్వామిని దర్శించుకొని బయలుదేరుదామని వెళ్ళాను. స్వామి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి నంగనల్లూరు ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత స్టార్ట్ అయ్యాను ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉన్నాను. మొదటగా నేను ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అలా కొంచెం వెళ్ళేటప్పటికి ఎయిర్పోర్ట్ కనిపించింది. ఆ ఎయిర్పోర్ట్ ఇదే ఎయిర్పోర్ట్, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూడడానికి చాలా సూపర్గా ఉంది బయట నుంచి. అలా వెళ్తున్నాను. టెర్మినల్ 2 దగ్గరికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళాను. ఇలా అందరినీ దింపుతుంది. అక్కడ గోడల మీద డిఫరెంట్ పోజెస్ పెట్టారు. నాట్యం పోజెస్, మన ఇండియన్ కల్చర్వి. చూడడానికి చాలా సూపర్గా ఉంది ఎయిర్పోర్ట్లో. అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. D5 ఎంట్రీ దగ్గర మేము అందరం గ్యాదర్ అయ్యాము. అక్కడ నుంచి ఎంట్రీకి వెళ్ళాము. D6 నుంచి D7 నుంచి ఎంట్రీ అవ్వచ్చు. సో ఆ 2 ఎంట్రీస్ లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ బ్యాగ్ వెయిట్ చేసి చెక్ చేసి మమ్మల్ని లోపలికి పంపించారు. టికెట్ ఇచ్చారు. టికెట్ తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో చెక్ ఉంది. ఇక్కడ మనకి ఇంకో చెక్ ఉంటుంది. మన టికెట్ అంతా చెక్ చేసి మన పాస్పోర్ట్లో మనం ఎందుకు వెళ్తున్నాము, మన విజిట్ రీజన్ అంతా తెలుసుకొని సీలేసి ఇస్తారు. సో ఇక్కడ పాస్పోర్ట్లో సీల్ వేయించుకున్న తర్వాత ఫోటో తీసుకొని అట్లా ముందుకెళ్ళాము. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అనమాట. మన క్యాబిన్ బ్యాగ్స్ అన్ని ఇక్కడ చెక్ చేస్తారు. మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాత ముందుకు పంపిస్తారు. ఆ తర్వాత నేను ఇక్కడ లాంచ్ ఫెసిలిటీ ఉంటే చూద్దామని వచ్చాను ఇక్కడ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నా క్రెడిట్ కార్డులో ఇంటర్నేషనల్ యాక్సెస్ లేదు. సో అందుకని నేను రిటర్న్ వచ్చాను. సో కిందికి వచ్చేటప్పటికి మాకు ఇంకా 2 hours టైం ఉండింది. సో ఎక్స్ప్లోర్ చేద్దామని ముందుకెళ్తూ ఉన్నాను. సో చాలా బ్యూటిఫుల్గా లైటింగ్, అంబియన్స్ చాలా బాగుంది చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అక్కడ కొన్ని ప్లేసెస్ చూశాను. ఇంకా ముందుకెళ్తూ ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాను. సో ఇక్కడ చూడడానికి చాలా అద్భుతమైన అంబియన్స్, తర్వాత కూర్చోడానికి సీటింగ్ ఫెసిలిటీ అంతా చాలా బాగుంది. అలాగే ముందుకెళ్తుంటే మనకు రకరకాల స్టోర్స్ కనిపించాయి. క్రాఫ్ట్ బజార్ అంట, బార్క్లే అంట, డార్క్లే అని స్టోర్స్ కనిపించాయి. అలాగే కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా రకరకాల స్టోర్స్ కనిపించాయి. ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. అలాగా చూస్తూ ముందుకెళ్ళాము. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. సో ఆ తర్వాత అక్కడ నుంచి ముందుకెళ్ళి చూసేసరికి ఇక్కడ చాలా మంచి అంబియన్స్తో ఇంకో జ్యువెలరీ షాప్ ఉంది. అలా ముందుకెళ్ళాను. అక్కడ చాలామంది వాళ్ళ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్లస్ అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత KFCs అవన్నీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కొంతమంది రీల్స్ చేస్తున్నారు. అంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు KFC అవి కనిపించాయి. దానికంటే ముందు ఇక్కడ ఒక మంచి ఇది పెట్టారు. ఇక్కడ మంచి విగ్రహాలతో, లైటింగ్తో ఉన్న ఒక మంచి సెటప్గా ఉంది. పైన దీపారాధన కొందలు ఉన్నాయి. మధ్యలో పార్వతీ పరమేశ్వర్లు 4 దిక్కున 4 విగ్రహాలు
దీపపు కొండలు పెట్టుకొని ఉన్నాయి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో నీళ్ళ కుండీలు లాంటి కుండీలతో డిజైన్ చేశారు. సో అద్భుతమైన డిజైన్ ఇక్కడ ఉంచారు. వెళ్ళిన తర్వాత నాకు KFC, A2B ఇవన్నీ స్టోర్స్ కనిపించాయి. సో అందరూ చెప్పేవాళ్ళు ఎయిర్పోర్ట్లో చాలా ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి అని. సో నేను అప్పుడు అవునా అంత ఎక్కువగా ఉంటాయని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చి ఆ ప్రైజెస్ చూసిన తర్వాత తెలిసింది ఈ A2Bలో ప్రైజెస్ సూపర్ హైగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మసాలా టీ 300 రూపీస్, ఒక చాయ్ 300 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా. సో ఇలాంటి ప్రైజెస్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారు ఎక్కడన్నా అపార్ట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్? కమెంట్ చేయండి. ఇక్కడ కొంతమంది పడుకోవడానికి పెద్ద పెద్ద సోఫాస్ కూడా అరేంజ్ చేశారు. అక్కడ ఏదో ఒక మిషన్ అరేంజ్ చేశారు, సో వాళ్ళు చెక్ చేసుకోవడానికి. సో అలా అయిన తర్వాత అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకెళ్ళాము. ఇంకా మా ఫ్లైట్ దగ్గరికి వచ్చే ఫ్లైట్ ఎక్కే టైం అయిపోయింది, అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఇదే మేము ఎక్కబోయే ఫ్లైట్, శ్రీలంకన్ ఎయిర్లైన్స్. ఇది చాలా పెద్ద ఫ్లైట్, మన ఇండియన్ ఫ్లైట్స్ కంటే ఈ ఫ్లైట్ చాలా పెద్దగా, ఇంకా చాలా ఎక్కువ కెపాసిటీతో ఉంది. సో చూసిన వెంటనే చాలా హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కాబట్టి సో నేను ఒక ఫోటో తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత అలాగే లోపలికి వెళ్ళాము. ఇక్కడ చూడండి ఫ్యాన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్ద ఫ్యాన్ ఉంది ఇక్కడ మనకు. సో ఇది శ్రీలంక. చూడండి, ఇదే నా సీటు, 16F విండో సీట్. సో నా సీట్ చాలా అద్భుతంగా ఉంది, బెడ్ చాలా సూపర్ వ్యూ వచ్చింది నా సీటు. సో ఏంటంటే నాకు కింద ఫ్యాను వింగ్ రెండు పక్కనే పడ్డాయి. సో లక్కీగా మంచి సీట్ వచ్చింది, మంచి సీట్ ఇచ్చాను నాకు. సో అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇంక మెల్లగా అందరూ ఎక్కిన తర్వాత ఫ్లైట్ పక్కకు తీశాడు రన్వే నుంచి. అక్కడ నుంచి తీసుకొని పక్కకు వచ్చాడు. సో ఆ ప్లేస్ నుంచి పక్కకు వచ్చి మనం మొత్తం అక్కడ ఉన్న ఫ్లైట్స్ అన్నీ స్టాపింగ్ పొజిషన్లో ఉంటాయి. సో అక్కడ నుంచి కాకుండా మనము రన్వే దగ్గరకు వచ్చి రన్వే చేయాలి. అక్కడ చూడండి ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. సో అక్కడ నుంచి పొజిషన్ చేంజ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాడు. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ చూస్తే ఇక్కడ అంతా కొంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ చివర నుంచి కొంత పార్ట్ కన్స్ట్రక్షన్గా లేదు, అటువైపు మళ్ళీ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఆ కన్స్ట్రక్షన్ మిడిల్ పార్ట్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నైది చాలా అద్భుతంగా ఉంది. సో ఇట్స్ బెటర్, చాలా చాలా సూపర్గా ఉంది. సో ఈ టర్బైన్, ఈ వింగ్ మెల్లగా స్టార్ట్ అవ్వడం చూసి నాకు అబ్బా దేవుడా మంచి సీట్ ఇచ్చావే, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మెమొరబుల్గా ఇచ్చావని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అలా బ్యాక్ వెళ్ళి కరెక్ట్ పొజిషన్స్ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఈ ఫ్లైట్స్ చూసిన తర్వాత నా ఫ్లైట్లోంచి ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయి నా ఫీలింగ్ వచ్చింది. సో ఏ ఫ్లైట్ కెపాసిటీ ఆ ఫ్లైట్దే. సో చూడడానికి ఇవి ఒక ఇండియన్ ఫ్లైట్స్ కాబట్టి మన ఫ్లైట్స్ ఎప్పుడు గ్రేట్గానే ఉంటాయి. సో చూడడానికి బాగుంది. ఆ తర్వాత మెల్లగా స్టార్ట్ అయ్యాడు. ఈ ప్లేస్ నుంచి ముందుకు వెళ్తూ ఇదంతా క్రాస్ చేసి మనకు రన్వేకి తీసుకెళ్తాడు. సో ఇదంతా చాలా సూపర్గా అనిపించింది నాకు. అలా చూసే కొద్దీ కాసేపు వెయిట్ చేసి ప్రాపర్గా అక్కడ స్పేస్ దొరికిన తర్వాత స్టార్ట్ అయ్యాడు, ముందుకెళ్తూ ఉన్నాడు. అలాగే మీరు కూడా ఈ ఎయిర్పోర్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏదైనా ఉంటే నాతో షేర్ చేయండి. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో మీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్లో మీరు ఏం ఫీల్ అయ్యారు, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు అనేదంతా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఆల్మోస్ట్ ఆ ప్లేస్ నుంచి ముందుకు వచ్చేసాడు, ఆల్మోస్ట్ తన రన్వేలోకి వచ్చేసాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పొజిషన్ తీసుకొని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు ఫ్లైట్. ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా వెళ్తున్నాడు. సో ఇది ప్రాపర్ రన్వే అనమాట మన ఏరోప్లేన్ టేకాఫ్ చేయడానికి. సో ఇక్కడికి వచ్చి ప్రాపర్ పొజిషన్లో అంతా తీసుకున్న తర్వాత ఫ్లైట్ స్టార్ట్ చేశాడు. సో అందుకని ముందుకు వెళ్తున్నాడు. సో నేను ఎక్స్పీరియన్స్ అంతా చాలా గుర్తుండిపోయేలాగా నేను అన్ని వీడియోస్ తీసుకున్నాను, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో చాలా ఫాస్ట్ పెంచాడు, అందుకే నా మొబైల్ కూడా కొంచెం షేక్ అవుతుంది. సో అలాగే ఫాస్ట్గా
స్టార్ట్ చేశాడు టేక్ ఆఫ్ చేసుకోవడానికి. వచ్చాడు, స్లోగా వెళ్తుంది, ఇంకా టేక్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉంది. ఇలాగే ముందుకెళ్తూ మనకి ఫ్లైట్ చాలా బాగా టేక్ ఆఫ్ చేశాడు. బట్ ల్యాండింగ్లో కొంచెం ప్రాబ్లం వచ్చినట్టుగా అనిపించింది. ప్రాబ్లం ఇన్ ద సెన్స్ అంత సాఫ్ట్గా ల్యాండ్ అవ్వలేదు, కొంచెం హార్ష్గా ల్యాండ్ అయ్యాడు అనిపించింది. బట్ స్టార్ట్ చేశాడు టేక్ ఆఫ్. చూడండి ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేశాడో. వెళ్ళిపోతున్నాడు. సూపర్గా ఉంది అసలు ఇంతవరకు ఏమనిపించిందంటే మనం ఒక బస్సులో వెళ్తున్నట్టుగా అనిపించింది. బట్ కొంచెం వెళ్ళిన తర్వాత టేకాఫ్ చేశాడు. అదిగోండి టేకాఫ్ చేశాడు. అప్పుడైతే నా మనసు కొంచెం టెన్షన్ పడిపోయింది అసలు. ఎందుకంటే మనకు కింద ఉన్నట్టే ఉన్నాము, వెంటనే గాల్లోకి ఎగిరాము, ఎక్కడ ఏమైపోతుందో ఏంటో అని చాలా అనిపించింది. చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. బట్ కొంచెం పైకి ఎగిరిన తర్వాత కిందున్న ప్లేసెస్ అవన్నీ చూసి అబ్బా నేను ఇంత పైన వెళ్తున్నానా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అలా వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోస్ తీశాను. సో ఇది పొజిషన్స్ చేంజ్ చేస్తూ ఉంది. ఎగ్జాక్ట్గా నాకు ఏమైందంటే ఈ వింగ్ పక్కనే పడడం వల్ల ఇది కాసేపటికి ఇంకొంచెం మేఘాల్లోకి వెళ్తుంది, ఆ తర్వాత మేఘాలు పైకి వెళ్తుంది. సో అట్ టైమ్స్ ఇదిగోండి కొంచెం మేఘాల్లోకి వచ్చాడు. మేఘాల నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు ఆ టర్బైన్లోకి మేఘాలు వెళ్ళటము అదంతా అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను మేఘాల పైన వెళ్తున్నానా అన్న ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. ఆ తర్వాత ఈ కొంచెం మేఘాలు దాటిన తర్వాత అసలు అద్భుతమైన వ్యూస్ వస్తాయి మనకు. ఇక్కడ అందరూ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, అందరూ కూర్చోండి అని చెప్పేసి. ఇక్కడ ఈ కొలంబో అదంతా మనకు చూపిస్తుంది డిస్ప్లేలో. సో చూస్తున్నారు కదా బయట అసలు ఎట్లా ఉందంటే మనం ఎక్కడో ఒక హిమాలయ పర్వతం మీద వెళ్తున్నట్టుగా వ్యూ ఉంది. ఇవన్నీ మనకు పర్వతాలు కాదు, మేఘాలు. సో మన ఏరోప్లేన్ మేఘాల పై నుంచి వెళ్తుంది కాబట్టి ఈ మేఘాలన్నీ మనకు ఇంత అద్భుతంగా కనిపించాయి. సో చూడండి అక్కడ వింగ్, తర్వాత టర్బైన్, తర్వాత పైన ఇంకా మేఘాలు, మధ్యలో ఏరోప్లేన్ పోతే చాలా అద్భుతంగా ఉంది కదా. మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ తప్పకుండా కమెంట్ చేయండి. సో ఈ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేను అన్నీ రికార్డ్ చేసి ఇందులో ఉంచాను. సో ఇక్కడ అంతా హడావిడిగా ఉంది. అక్కడ ఏమైందంటే ఎవరో ఒకరు బాటిల్ పెట్టేశారు, వాటర్ అంతా కారిపోతుంది. సో అందువల్ల వాళ్ళంతా వచ్చి ఆ వాటర్ రిమూవ్ చేసి స్టాఫ్ అంతా చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇదేదో కొన్నిసార్లు నేను ఎక్కడో ఒక సీ షోర్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. దూరంగా చూస్తే అవి ఒక అలల్లాగా ఉన్నాయి, కానీ చూస్తే ఒక మేఘాల్లాగా ఉన్నాయి లేదా కొండపై ఉన్నట్టు ఉంది. సో ఇది మన మానిటర్ అనమాట. -46 degrees ఉంది బయట. సో ఈ ఏరోప్లేన్ నాకు డైరెక్ట్గా చెన్నై నుంచి కొలంబో వెళ్ళట్లేదు, చెన్నై నుంచి త్రివేంద్రం, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో రూట్లో అక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి కొలంబోకి వస్తుంది. సో మనకు ఏరోప్లేన్ మనకు డైరెక్ట్గా రూట్స్లో మనకు నచ్చినట్టుగా వెళ్ళదు. అది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఒక స్పెసిఫైడ్ రూట్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని అది ట్రావెల్ చేస్తుంది. సో మన పర్టికులర్ ఫ్లైట్ అనేది అలా ట్రావెల్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బయట ఆ వింగ్ అట్లా ఊగడం మీరు గమనిస్తున్నారా? సో అది ఊగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా నా సీటు దాని పక్కనే ఉంది. సో అది ఊగిన ప్రతిసారి నా సీట్ షేక్ వస్తుంది. సో దానివల్ల నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారా, అది స్వామి సూర్యభగవానుడు ఎంత బాగున్నాడో, అసలు చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ వ్యూ చూసారా, కొండల మీద ఉన్నట్టుగానే ఉంది, కానీ మనము ఆకాశంలో ఉన్నాము. అసలు అద్భుతమైనటువంటి వ్యూ. ఆ తర్వాత కాసేపటికి మాకు ఒక వాటర్ బాటిల్, ఒక శాండ్విచ్ ఇచ్చారు, కొన్ని యూజర్ గైడ్స్ అవన్నీ ఇచ్చారు. సో అక్కడ నుంచి ఇంకాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకో డిఫరెంట్ వ్యూ లాగా అనిపించింది. సో అక్కడ చూస్తేనేమో మనకి స్వామి అంతా ఫాస్ట్ ఎక్కువ లైటింగ్ ఉన్నట్టుంది, కానీ ఇక్కడ మనం మానిటర్లో చూస్తే దాని యొక్క బయట ఎయిర్ యొక్క ఏమంటారు
ఎయిర్ యొక్క టెంపరేచరు 2 degrees లేకపోతే అంతకంటే మైనస్లో ఉంది. సో ఈ రోడ్ మ్యాప్ ఇక్కడంతా కనిపిస్తుంది చూసారు కదా. సో ఈ రోడ్ మ్యాప్ ఇదంతా చెన్నై టు ట్రివాండ్రం, ఆ తర్వాత ఆల్మోస్ట్ మేము శ్రీలంక లోపలికి ఎంటర్ అయిపోయాము. అనురాధపుర, క్యాండీ, ఇక్కడ నుంచి అది మధ్యలో సిటీస్. సో ఆ లైన్లో మనకు వస్తుంది అనమాట కొలంబో. ఇక్కడ చూసారా ఎయిర్ టెంపరేచర్ 2 degrees ఉంది. మీరు ఇప్పుడే బయట చూసారు కదా, బయట చూడండి మనకు ఎంత లైటింగ్ వస్తుందో. కానీ మనకు బయట టెంపరేచర్ 2 degrees ఉంది. ఇది వరకు -46 degrees ఉంది మధ్యలో వెళ్ళేటప్పుడు. ఆల్మోస్ట్ మనం శ్రీలంక దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు అలా టెంపరేచర్ ఉంది. మెల్లగా బయట వ్యూస్ చూసారు అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అసలు నా లైఫ్లో అసలు చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్సెస్ నిజంగా ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన ఒక అతనికి ఒక మంచి ప్రాపర్ సీట్ పడితే ఆ ఎక్స్పీరియన్స్ ఏ లెవెల్కి వెళ్తుంది అనేది నాకు ఈ జర్నీ ప్రూవ్ చేసింది బేసిక్గా. ఎందుకంటే బయట చూసిన ఆ వ్యూస్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ వింగ్ కదలడం వల్ల నాకు వచ్చే షేక్ కానీ అసలు ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ నాకు ఇచ్చింది. సో ఈ చూస్తున్నారు కదా మీరు, ఇది మేఘాల లేకపోతే కొండల అనేది తెలియనంత అద్భుతంగా ఉంది. ఇంకొకసారి ఏమవుతుందంటే ఈ ఏరోప్లేన్ డైరెక్షన్ చేంజ్ అవుతున్నప్పుడు కింద పడిపోతామేమో అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకు టర్బైన్ అంతా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కొంచెమే కనిపిస్తుంది, డిపెండ్స్ ఆన్ ద యాంగిల్. సో ఇలా అసలు చాలా అద్భుతంగా ఉంది. మెల్లగా అక్కడ నుంచి అది కొంచెం చూడండి, ఇప్పుడు ఈ టర్బైన్ అంతా కనిపిస్తుంది. ఒక యాంగిల్ చేంజ్ చేసింది అనమాట ఫ్లైట్, మళ్ళీ మేఘాల్లోకి వెళ్తుంది. ఆల్మోస్ట్ కొంత దగ్గరగానే వచ్చాము, అందుకని ఈ టర్బైన్లోకి వెళ్తూ ఈ టర్బైన్లో మేఘాలు మొత్తం మన ఏరోప్లేన్లో మీద నుంచి వెళ్తున్నాయి. సో అసలు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, బేసిక్గా ఫస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అతనికి ఇలాంటి ఒక ప్రాపర్ సీట్ పడితే అది ఎంత వరకు ఆ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ టైం గుర్తుంటుందో నాకు ఈ ఎక్స్పీరియన్స్ అలా ఇచ్చేసింది. సో మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా కమెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా అలాగే చూస్తూ ఉన్నాము. దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చూడండి శ్రీలంకలో దగ్గరకు వచ్చాము. ఆల్మోస్ట్ ఇంకా ల్యాండింగ్ దగ్గరకు వచ్చేసాము. స్లోగా అది ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంది. దగ్గరకు వచ్చేసరికి అది యాంగిల్ చేంజ్ చేసుకుంటూ కిందికి వస్తూ ఉంది. మెల్లిగా ఇందాక క్లౌడ్స్ మధ్యలోంచి బయటకు వచ్చేసింది కదా, క్లౌడ్స్ దాటి వచ్చేసి ఇంకా దగ్గరకు వచ్చింది. మేము కొలంబోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగుతున్నాము. స్లోగా అది వచ్చేసింది. తర్వాత చూసారా అసలు ఇక్కడ కూడా మనకి ల్యాండ్ చాలా బాగుంది. పైనుంచి క్లౌడ్స్ అదంతా కూడా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అందరూ కూడా మీరు ఫ్లైట్ జర్నీస్ తప్పకుండా ఒకసారన్నా చేసి ఆ ఎక్స్పీరియన్సెస్ చూడండి. ఆ ఫస్ట్ టైం ఎక్కేటప్పుడే మీరు ప్రాపర్గా ఒక మంచి సీట్ని మీరు ముందే సెలెక్ట్ చేసుకోండి. ఒక 200-300 ఎక్స్ట్రా ఖర్చు అయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ మీరు లైఫ్ టైం గుర్తుంచుకుంటారు. సో డెఫినెట్గా మీరు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఈ ల్యాండింగ్ ఎలా చేస్తాడని కొంచెం భయపడేసరికి బాగా చేస్తాడా లేదా అని అనిపించింది. అలా అనిపించింది. దగ్గరికి వచ్చేసాడు, ఇంకా ల్యాండింగ్ చేస్తున్నాడు. ఇతడు ల్యాండింగ్ అంత సాఫ్ట్గా చేయలేదు, కొంచెం హార్డ్గానే ల్యాండ్ అయినట్టుగా అనిపించింది. మీరు కావాలంటే చూడండి, ల్యాండ్ అయిన తర్వాత కొంత షేక్ వస్తుంది. అదిగోండి అది షేక్ అయింది. సో అది షేక్ అయిన తర్వాత అమ్మయ్య మొత్తానికి దింపాడని ఆనందపడ్డాను. ఆ తర్వాత మళ్ళీ మొత్తం ఇక్కడి నుంచి ఈ రన్వే నుంచి మమ్మల్ని దింపే ప్లేస్ వరకు ఈ ఏరోప్లేన్ని తీసుకెళ్ళాడు. ఇక్కడ అన్నీ చాలా పెద్ద పెద్ద ఏరోప్లైన్స్ అలాంటివన్నీ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఫ్లైట్స్ కూడా వస్తాయి. సో శ్రీలంక బేసికలీ ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి రకరకాల ఫ్లైట్స్, ఖతార్ ఎయిర్వేస్, యుఏఈ, శ్రీలంక ఎయిర్వేస్ అన్నీ ఉన్నాయి. సో బేసిక్గా ఈ శ్రీలంకన్ ఎయిర్లైన్ ఇప్పుడు మేము ఎక్కిన ఫ్లైట్ చాలా పెద్దదన్నమాట.
సో సీటింగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. మేము చెన్నై నుంచి కొలంబో దిగాము. కొలంబో దిగేసి ఇంకా రీచ్ అయిపోయాము. ఇంకా బయటకు వచ్చి అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అనమాట. ఎయిర్పోర్ట్ బయటికి వచ్చే ప్లేస్. అక్కడి నుంచి అలాగే ముందుకెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఒక బుద్ధుని విగ్రహం కనపడింది. వెల్కమ్ టు శ్రీలంకకి అందరికీ వెల్కమ్. మేము బ్యాగ్స్ కోసం వెయిట్ చేసి తీసుకున్నాము. బ్యాగ్స్ అంతా తీసుకొని బయటకు వచ్చాము. కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ మనకు 1 రూపీకి 3.18 శ్రీలంకన్ రూపీస్. సో బేసిక్గా శ్రీలంకలో ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అలా తీసుకొని ముందుకే బస్సు ఎక్కిన తర్వాత ఈ శ్రీలంక ఎలా ఉంటుంది అని నేను కొన్ని వీడియోస్ తీశాను. సో ఇక్కడ చూడండి, హౌసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సిటీ కూడా చాలా బాగుంది. సో మనకు శ్రీలంక కొంచెం ఇన్ఫ్లేషన్లో ఉంది అని అంటారు కదా, బట్ ఐ డోంట్ నో అబౌట్ ది ఇన్ఫ్లేషన్. ఇట్ లుక్స్ లైక్ దేర్ ఇస్ అ బిట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బికాస్ ద కాస్ట్ ఆర్ టూ హై. కానీ ఈ సిటీ కానీ చాలా అద్భుతంగా ఉంది. చాలా అందంగా, చాలా క్లీన్గా, నీట్గా ఉంది. సో మేజర్ థింగ్ నేనేమి అబ్జర్వ్ చేశానంటే వీళ్ళ దగ్గర మనకు ఉన్నట్టుగా స్ట్రీట్ లైట్స్ ఉండవు. సో మీరు చూస్తే ఈ వీడియోలో అన్ని మంచి షాప్స్ అవన్నీ ఉన్నాయి, బట్ స్ట్రీట్ లైట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈ లోపల మేము అవెండ్రా అనే హోటల్కి రీచ్ అయిపోయాము. మాకు 3 స్టార్ ఫెసిలిటీస్ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మాకు వెల్కమ్ కోసం కొంతమందిని అరేంజ్ చేశారు డ్యాన్స్ చేయడానికి. ఇక్కడ వెల్కమ్ చేసేటప్పుడు ఒక చిన్న దండ లాంటిది వేసి ఒక టవల్ ఇచ్చారు ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఆ తర్వాత వీళ్ళు డ్యాన్స్ చేయడం మొదలెట్టారు. వాళ్ళ శ్రీలంకన్ కల్చరల్ థింగ్ అనమాట ఇది. సో ఇదంతా డ్యాన్స్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు.
సో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మా కిచెన్ రూమ్ దగ్గరికి వచ్చాము. మా కిచెన్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రూమ్లో 2 బాటిల్స్ టీ తాగడానికి, తర్వాత కెటిల్ అవన్నీ ఉన్నాయి. సో ఒక టీవీ, కూర్చోడానికి చైర్, అద్దము, డబుల్ కాట్ బెడ్ ఇవన్నీ ఇచ్చారు. సో సూపర్గా ఉంది చూడడానికి, 3 స్టార్ రూము. లోపల బాత్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మంచి షవరు, తర్వాత హెయిర్ డ్రైయరు, షవర్ జెల్లు, కండిషనర్స్ అవన్నీ ఇచ్చారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మంచి లైటింగ్తో చాలా బాగా పెట్టారు. రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చిన తర్వాత ఇది చూసాము. ఆ తర్వాత ఫుడ్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ మంచి 3 స్టార్ ఫుడ్డే పెట్టారు. చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంచారు. సలాడ్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వైట్ రైస్, సమ్ కలర్ రైస్, బిర్యానీ రైస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కొన్ని కర్రీస్ ఉన్నాయి. ఆలూ ఫ్రై ఉంది, ఇంకో ఫ్రై ఉంది. ఇక్కడ చపాతీస్ ఇవన్నీ ఉన్నాయి, కర్డ్ ఉంది. సో ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నేను ఇందులో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఫుల్గా ఇంకా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. ఈ ఎవెన్రా గంగారా అనేది 3 స్టార్ రూమ్ అనమాట. ఇది కొంచెం చిల్ అవని ఏరియాలో ఉంది. కొలంబో నుంచి ఒక 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో అక్కడ మాకు ఫస్ట్ స్టే ఇచ్చారు, హాల్ట్. సో ఇక్కడ ఈ స్టాచ్యూ ఇదంతా చాలా బాగుంది కదా. సో వీళ్ళు అంబియన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ హోటల్స్ అన్ని రిసార్ట్స్ లాగా ఉంటాయి, ప్లస్ అవి 3 స్టార్ హోటల్స్. చాలా నేచరు, చాలా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది. సో వాళ్ళ ఫంక్షన్ ఇక్కడ బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. సో చాలా బాగుంది బ్యాంకెట్ హాల్ బయట నుంచి చూడడానికి. సో చాలా రిచ్గా ఉంది, రిచ్ పీపుల్ అనుకుంటాను. సో వాళ్ళు అదంతా చేస్తున్నారు. సో ఇక్కడ రిసెప్షన్కి ఎదురుగా మనకు స్విమ్మింగ్ పూల్, కూర్చోడానికి ఒక సీటింగ్ సెటప్, అంటే అది ఎంట్రన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫైనల్గా నేను ఒక ఫోటో తీసుకొని ఈరోజు స్టే ఇన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ watching my YouTube channel. Please like, share and subscribe.